పాపం మన రకుల్ ప్రీత్ సింగ్ కష్టాల్లో ఉంది. ఎందుకంటే ఆమె మొన్న రీసెంట్గా పెళ్లి చేసుకుంది ఒక హీరో కమ్ ప్రొడ్యూసరు జాకీ బగ్నాని అని. అతను రీసెంట్గా ఒక సినిమా చేశాడు పూజా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో, వాళ్ళ ఫాదర్ది. వశు బగ్ వశు బగ్నాని అంటే వాళ్ళు పూజా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో లాస్ట్ ఇయర్ గణపత్ అని టైగర్ ష్రాఫ్తో సినిమా తీశారు 150 కోట్ల బడ్జెట్లో. అది పెద్ద డిజాస్టర్ అయింది. ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ పెళ్ళయింది జాకీ బగ్నానితో. ఇప్పుడు ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమా బడే మియా చోటే మియా, అది 350 కోట్లు పెట్టి తీశారు అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్. అది పెద్ద డిజాస్టర్ అయింది. సో ఈ రెండు సినిమాలు కలిపి 500 కోట్లు నష్టపోయారు వీళ్ళు. సో ఆ దెబ్బకు పాపం వాళ్ళ ఆఫీసు 7 అంతస్తుల బిల్డింగ్ని అమ్మేశారంట. అండ్ జీతాలు చెల్లించలేక స్టాఫ్లో 80% మంది ఉద్యోగస్తులను తొలగించారంట. పాపం వాళ్ళు మొన్న స్టాఫ్ 2 నెలల జీతాలు ఇవ్వాలి అని వాళ్ళు పాపం మన పేపర్కి వచ్చింది. సో అంటే ఇంకా అవన్నీ అమ్మేసి వాళ్ళు ఒక 250 కోట్లు నష్టాలంటే అప్పులు చేసింటారు కదా ఫైనాన్షియర్స్కి, పూడ్చారు. ఇంకా 250 కోట్లు ఇంకా తీర్చాలంట. మరి పాపం మరి ఏమవుతుందో చూడాలి. రకుల్ ప్రీత్ సింగ్ అండ్ జాకీ బగ్నాని పెళ్లి చేసుకున్న ఆనందం కూడా లేకుండా ఈ సినిమాల వల్ల 500 కోట్ల నష్టం అనేది. అందులో 250 కోట్లు తీర్చారు అన్ని అమ్మేసి. ఇక మిగతా 250 కోట్లకి ఏం చేస్తారో మరి చూడాలి. అది అంటే సినిమా కొద్ది లిమిటెడ్ బడ్జెట్లో తీస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇట్లా బడ్జెట్లు హై పెడితేనే ఇలాంటి ప్రాబ్లం. ఓకే, పాపం రకుల్ ప్రీత్ సింగ్. ఓకే, బాయ్.